అన్నా ఇంత చక్కనైన పందిరి అంటే మీకు తెలుసా? తెలిసిన వాళ్ళ కోసం తెలిసే ఉంటది, తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను అనమాట. ఈ పందిరి పేరు ఇదిగో దొండకాయ పందిరి అనమాట. ఈ దొండకాయ కూర తినడం వల్ల చాలా మంది మతిమారు పనిచి కూర పక్కనెట్టేస్తున్నారన్న. ఇలాంటి పక్కనెట్టేస్తున్నారు, కానీ మార్కెట్కి వెళ్ళి తినకుండా పదార్థాలన్నీ తినేస్తున్నారు. అవి పర్వాలేదు, కానీ మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయి. కూరను మాత్రం మతిమరుపు అని స్టాంప్ వేసి కూర పక్కనెట్టేస్తున్నారు. దయచేసి అది నిజం కాదు, అది ఒట్టి అపోహ. దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా అన్న? ఇవన్నీ మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, మన ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఇలాంటి మంచి మంచి ఆకుకూరలు కాయగూరలు ప్రతి ఒక్కరు తినాలి, ఆరోగ్యం ఉండడం కోసమే చెప్తున్నానన్న. ఒక రైతు కుటుంబంలో పుట్టి ఈ దొండకాయలోని ఎన్ని ఉపయోగాలు ఉన్నా చెప్పనా? ఈ కూర తినడం వల్ల జీర్ణం మంచిది, గుండెకి మంచిది, కిడ్నీకి మంచిది, కండరాలకు మంచిది. అంత మంచి ఉపయోగాలు ఉన్న కూరని ఎలాగన్నా పక్కనెట్టేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు తినండి, ఆరోగ్యం ఉండండి అన్న. ఇంకంతేకాకుండా మీ ఛానల్ చేస్తే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మీకు తెలియని విషయాలు ఇంకెన్నో ఉన్నాయి, ప్రతి ఒక్కటి చెప్తానన్నా. ఓకేనన్నా, ఉంటానన్నా. ఆరోగ్యమే మహాభాగ్యం.